హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇది మేలో అండి. తర్వాత వీడియోస్ అయితే చాలా అలాగే ఉండిపోయాయి. నేను ఈ మధ్యలో వీడియోస్ పెట్టక చాలా రోజులైంది. 1 మంత్ అయిపోయింది వీడియోస్ పెట్టక. లాంగ్ వీడియోస్, షార్ట్స్ అయితే పెడతా ఉన్నాను. లాంగ్ అయితే పెట్టట్లేదు. ఇది మేలో వచ్చేసి మెస్ డోర్ అయితే చేయించాము. ముందు మెయిన్ డోర్‌కి మెస్ డోర్ అయితే మా పక్కలో కార్పెంటరు కొత్తగా కిరాయికి వచ్చారు. అబ్బాయి అయితే చేశాడు. చాలా బాగుంది మెస్ డోర్ అయితే. తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ డే మే 14న అది మా ఆడబిడ్డ వాళ్ళ గృహప్రవేశం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నడిపాడి బిడ్డ వాళ్ళ ఇంట్లో రథం సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. అక్కడికైతే వెళ్ళాము మహబూబ్ నగరు మే 15న అనమాట. ఈ వీడియో వచ్చేసి తర్వాత వచ్చేసి ఎందుకంటే వీడియోస్ అయితే తీశాను కానీ అలాగే ఉండిపోయాయి కాబట్టి ఎక్కడ పెట్టడానికి వీలవుతలేదు. అందుకనేసి లేట్గా అయితే పెడతా ఉన్నాను. ఉన్నాయి కదా తీశాను కదా అందుకనేసి పెడతా ఉన్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ బాబాయ్ వాళ్ళు అందరు వచ్చారు. మా కోడలు, ఈ పెద్ద ఆడబిడ్డ కూతురు, రెండో ఆడబిడ్డ కూతురు, వాళ్ళ కూతురు, తర్వాత వచ్చేసి పవన్ మా మరిది, తర్వాత వచ్చేసి ఇక్కడైతే అందరూ సత్యనారాయణ స్వామి. మేమైతే లాస్ట్లో వెళ్ళాము. కథ కొంచెం ఉందనంగా వెళ్ళాంలేండి. తర్వాత వచ్చేసి ఇక్కడ అంత అయిపోయిన తర్వాత హారతి అయిపోయిన తర్వాత ఈ బాబు అయితే మా మనమడు, ఇంకా ఆ అల్లుని కొడుకు అనమాట. ఏదో ముచ్చట చెప్తా ఉన్నాడు. కడపకు పెయింట్ వేసారంట. ఆ పెయింట్ దొక్కి బండల మీద దొక్కాను అమ్మమ్మ అని చెప్తా ఉన్నాడు క్యూట్గా. తర్వాత వచ్చేసి ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరూ, ఈమెనేమో మా తోటి కోడలు అనమాట, చిన్నత్తయ్య కోడలు సిస్టరు. తర్వాత వచ్చేసి అందరైతే స్వామి పూజ అయిపోయిన తర్వాత అందరు దండం పెట్టేసుకుంటా ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇక భోజనాల కాడ ఆడైతే నేను వీడియో అయితే ఏం తీయలేదు. తర్వాత వచ్చేసి ఇక రథం అయిపోయినాక భోజనం, వీళ్ళందరూ మేడ్ అనమాట. ఇంట్లో మేడ్, ఇంకొక పద్మ కూడా ఉంటుంది. మన నలుగురు ఏముంటారు మేడ్. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి స్వామి పూజ ఈ విధంగా అయితే అయింది, సత్యనారాయణ స్వామి పూజ. తర్వాత మేము ఇంకా లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని అందరితో మాట్లాడి, తర్వాత రెస్ట్ అంటే అందరితో ముచ్చట్లు పెట్టుకోవడము. తర్వాత వచ్చేసి సాయంత్రం ఇక ఉండమని చెప్పారు. నైట్కు వద్దులే అనేసి మళ్ళీ మేము మా ఊరికి వెళ్దాము అనుకున్నాము మళ్ళీ. తర్వాత బాబాయ్ కూడా మాతో పాటు వచ్చాడు. మా మరిది అయితే కారులో డ్రాప్ చేశాడు. అప్పుడు బస్సు ఉంటుంది బాబాయ్ వాళ్ళ ఊరికి డైరెక్ట్గా. ఆ బస్సు కోసమని వెళ్దాము. మాకు ఆ బస్సు దొరుకుతుంది అనుకోలేదు. తర్వాత వచ్చేసి లక్కీగా మేము వెళ్ళిన టైంకు బస్సు అయితే రెడీగా ఉంది, బాబాయ్ వాళ్ళ ఊరు బస్సు. మా మరిది అయితే డ్రాప్ చేసి వెళ్ళాడు. ఇంకా బస్సు రెడీగా ఉంది కాబట్టి మా రంజిత వాళ్ళు అయితే తర్వాత బండి మీద వస్తామని చెప్పారు. నేను బాబాయ్ మా వారైతే బస్సుకి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి నైట్కి అక్కడ డిన్నర్ చేసుకొని మళ్ళీ మన ఇంటికి నైట్కి వెళ్ళిపోతామన్నమాట. ఇది ఇక ఊర్లోకి అయితే బస్సు వచ్చేసింది. ఈ ఊరు నుంచి ఇంకా ముందుకు ఇంకొక ఊరు ఉంటుంది రాచాల అనేసి. ఆ అదిగోండి రాచాల. తర్వాత ఆ ఊరికి వెళ్తుంది అనమాట. ఆ ఊరు నుంచి మళ్ళీ రిటర్న్ మహబూబ్ నగర్ వెళ్తుంది. బాబాయ్ వాళ్ళ ఊరికి బస్సులు చాలానే ఉంటుంది. ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసి టీ ఫ్రెష్ అప్ అయి టీ అయితే తాగాము. టీ తాగేసి కంపల్సరీ టీ అయితే నాకైతే జర్నీ చేసినప్పుడు, ఇంకా తర్వాత ఇంట్లో ఏదైనా పనులు ఎక్కువగా ఉన్నప్పుడు టీ తాగుతుంటే కొంచెం ఎనర్జీగా ఉంటుంది. తర్వాత వచ్చి టీ తాగి మా రంజిత వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ డిన్నర్ చేసుకొని అయితే మన ఇంటికైతే వెళ్దామనేసి ఊరికైతే వెళ్ళిపోయాము. నైట్కు 9:30 ఎంతో అయింది. అప్పటికి అందరూ ఊర్లో అయితే అందరు పరుచుకున్నారు. ఎందుకంటే ఊర్లో తొందరగా పనిలోకి వెళ్ళొస్తారు కాబట్టి వాళ్ళైతే తొందరగానే పడుకుంటారులేండి. ఎందుకంటే మార్నింగ్ తొందరగా లేస్తారు, పనులకు వెళ్తారు, నైట్కు మళ్ళీ అలసిపోయి వస్తారు కాబట్టి తొందరగా పడుకుంటారనమాట. ఇక్కడ మా వారైతే లాక్ తీస్తూ ఉన్నారు. మన ఇల్లు ఒక్కటే ఉంటుంది కదా పొలంలో, ఎవరు ఉండరు, జనాలు కూడా ఎవరు ఉండరు. కాకపోతే బియ్యం పట్టించారు. బియ్యం పట్టించి ఇక్కడ పెట్టాడు మా వారు. తర్వాత వచ్చేసి ఇక నేను ఫ్రెష్ అప్ అయిదామనేసి, ఇంకా తర్వాత ఇదేమో సాటర్డేది, అదేమో ఫ్రైడే అనమాట మే 15న. ఇది సాటర్డే. 2 రోజుల వీడియోస్ ఉంటుంది. మా రంజిత వెళ్ళంగానే అక్కడ కూరగాయలు దొరకవు కదా అత్తమ్మ అనేసి కొన్ని పచ్చిమిరపకాయలు, టమాటాలు, మెంతికూర అయితే ఇచ్చింది వచ్చేటి రోజు నైటు. తర్వాత ఇక్కడ మార్నింగ్ మన ఊరి పాలను చూడొస్తే వరకే నాకు టీ ఎప్పుడెప్పుడు తాగాలనే ఉంటుంది. ఎందుకంటే మన పాలకు, హైదరాబాద్ పాలకు, తర్వాత ఊర్లో పాలకైతే చాలా తేడా ఉంటుంది. ఇక్కడ బర్రె పాలనే పోస్తారు కానీ స్మెల్ ఏదో విధంగా ఉంటుంది.
అది ఏంది అంటే మేత డిఫరెంట్ అనమాట. అక్కడ అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ మనము మన ఇంటికి వచ్చేసాము, ఊరు దగ్గరికి ఊరికి వచ్చేసాము. మార్నింగ్ ఈరోజు సాటర్డే, ముందు అంతా కడిగేసాము. తర్వాత వచ్చేసి ఈరోజు సాటర్డే మనం హైదరాబాద్ లో పూజ చేసుకుంటాం కదా, ఇక్కడ కూడా పూజ చేసాము సాటర్డే. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఉగ్రాన్ అయితే చేసుకుంటున్నాము. తర్వాత ఈరోజు వచ్చి అమావాస. ఇక్కడ మన టెంపుల్ దగ్గర భోజనాలు ఉంటాయి, అక్కడికి వెళ్దాం భోజనాలకి. తర్వాత వచ్చి ఎందుకంటే ఇప్పుడు ఒకసారి కదా మనము వచ్చేది, అందుకనేసి మన గుడి దగ్గర భోజనాలు అయితే దేవుని ప్రసాదం తిందాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఉగ్రాన్ చేసుకుని తింటే టిఫిన్ వచ్చేసి మా రంజిత వాళ్ళు కూడా వస్తామన్నారు, మా కోడలు వాళ్ళు ఇక్కడ గుడి దగ్గరికి. తర్వాత ఇంకా పూజ అయిపోయింది. చూసేస్తే పువ్వులు అయితే దొరకవు, ఇంకా పువ్వులు అయితే మేము ఉన్న కాడికి పూజ చేసేసాను, అన్ని క్లీనింగ్ చేసి. ఉన్నంతలోని సర్దుకోవడం నాకైతే చాలా ఇష్టం. లేనిది కావాలని నేనైతే ఎప్పుడు కోరుకోను, అందుకే పువ్వులు అయితే లేవు ఇక్కడ. ఇక తర్వాత ఉన్నంతలో మనం అన్ని క్లీనింగ్ చేసి అన్ని తోమి అన్ని కడిగి ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. తర్వాత నేనైతే లేనిది ఎప్పుడు కోరుకోను. పువ్వులు మనకి ఇక్కడ అందుబాటులో లేవు కనుక పువ్వులు అయితే పెట్టలేదు. ఊర్లో ఉన్నట్టయితే పువ్వులు మస్తు దొరుకుతాయి, కాకపోతే మనం ఇక్కడ పొలాల్లో కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ పువ్వులు అయితే దొరకవు, అందుకనేసి కొనుక్కుందామన్నా దొరకవు. అందుకనేసి మేమేమో నిన్న అనుకోకుండా హడావుడిగా వచ్చేసాము మయమునా నుండి. అందుకనేసి ఇక పువ్వులు లేవు కాబట్టి ఉన్నంతలో పూజ అయితే చేసి దండం పెట్టేసుకున్నాను, సాటర్డే పూజ. తర్వాత ఈ విధంగా సింపుల్గా, మనకి లేని కావాలంటే రాదు కదా. తర్వాత ఉగ్రాన్ అని చెప్పాను కదా, నేను మా వారు టిఫిన్ అయితే చేసేసుకున్నాము. నాకు ఇక్కడ కూర్చొని తినడం చాలా ఇష్టం. బయట ఇక రేకుల్లాగా సిడ్డులాగా వేసారనమాట కంపౌండ్లోనే ఒక సైడుకు. అక్కడ నేను టీ అక్కడే తాగుతాను, టిఫిన్ అక్కడే చేస్తానన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది పొలంలోకి చూస్తూ అలా టిఫిన్ చేయడము, టీ తాగడము. తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే చేసాము, టీ తాగేసాము. ఇంకా వంట పని ఏం లేదు కదా, మన దేవుని దగ్గర భోజనాలు ఉంటాయి. ప్రతి అమావాస్యకు భోజనాలు ఉంటాయి, ప్రతి మండే భోజనాలు పెడతారు మన ఊరు టెంపుల్ దగ్గర. తర్వాత నేను మళ్ళీ రెడీ అయ్యాను, మా రంజిత వాళ్ళకైతే ఫోన్ చేశాను, వస్తామని చెప్పారు. నేను ఇంకా రెడీ అయ్యి, నేనైతే శారీస్ ఎక్కువ తీసుకెళ్ళలేదులేండి, అందుకనేసి అదే శారీ కట్టాను మళ్ళీ ఎందుకు. ఇంకా తర్వాత ఇక మా వాళ్ళు అయితే వచ్చారు, భోజనాలకు వెళ్ళాము. ఒడ్లు అయితే చాలా ఉన్నాయి ఊర్లో, ఇంకా అమ్మాలి వాళ్ళు ఒడ్లు కొనుక్కపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజు వచ్చేసి గుడి దగ్గర భోజనాలు ఒక రౌండ్ అయితే అయిపోయినాయంట అన్నాలు, మళ్ళీ ఒక రౌండ్ వండారనమాట. తర్వాత వచ్చేసి చాలా బాగుంటుంది మన ఊరు టెంపుల్ కాడ భోజనాలు వచ్చేసి. ఇంకా సమ్మర్లో పచ్చి పులుసు ఉంటుంది, చాలా బాగుంటుంది, తీయగా పుల్లగా. నాకైతే భలే నచ్చుతుంది అక్కడ పచ్చి పులుసు. ఉత్త టైంలో అయితే సాంబార్ పెడతారు, సమ్మర్లో అయితే పచ్చి పులుసు చేసేటట్టు ఉన్నారు, మనకు కూడా తెలియదు, ఇప్పుడే కదా చూడడం మనము. కానీ పచ్చి పులుసు అయితే చేశారు, చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి. తర్వాత ఇక మా రంజిత వాళ్ళు సాయంత్రము మోడం అయితే ముగ్గులు అయితే చాలా అయింది, వర్షం వచ్చేటట్టుగా. ఇక వెళ్తామని చెప్పారు, బాబాయ్ ఉంటాడు కదా, వెళ్తాం అత్తమ్మ అని చెప్పారు, వర్షం వస్తే కష్టమవుతుంది అనేసి. ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళు వెళ్ళంగానే గాలి దుమారం అయితే చాలా, కొంచెం కాదు, మన వాష్రూమ్ డోర్ కూడా విరిగిపోయింది ఆ గాలికి, అంత గాలి వచ్చిందనమాట. వీళ్ళు చూడండి, ఒక సైడు ఒడ్లు నానుతున్నాయి, ఒక సైడు అస్సలు ఆ గాలి అసలు ఆ పడాలు కప్పడానికి కూడా రావట్లేదు, అంతమందికి అంత కష్టం ఉంటుంది రైతుకు. తర్వాత వచ్చేసి అదిగోండి గాలి అయితే కొంచెం కాదు, ఆ రోజు అయితే చాలా గాలి వచ్చింది. తర్వాత చాలా టైం వచ్చింది, మళ్ళీ ఆ గాలి కూడా కొంచెం సేపు రాలేదు. ఇదిగోండి ఎట్లా అయిపోయింది చూడండి, వర్షము గాలి అంతా ఇదిగా రచ్చ చేసిపోయింది. ఒడ్లు ఉంటాయి కదా, వాళ్ళకైతే చాలా కష్టం అవుతుంది. ఆరబెట్టాలని అట్లా పోసి పెట్టింటారు కదా, ఆరబెట్టింటారు, అవి మళ్ళీ కుప్ప కట్టడం అంటే చాలా కష్టం కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.